నమస్కారం అండి. మనం భోంచేసేటప్పుడు కొన్ని రకాల బేసిక్ ప్రిన్సిపల్స్ మనం ఫాలో అయితే మనకి చక్కని ఆరోగ్యం అనేది కలుగుతుంది. అవకాశం ఉన్నోళ్ళందరూ కూడా భోజనం కింద కూర్చొని చేయటం మంచిది. అవకాశం ఉన్నంత వరకు. మేము కింద కూర్చోలేము, లేదా ఒక్కోసారి కొన్ని పరిసరాల్లో కింద కూర్చొనే అవకాశం లేనప్పుడు అది వేరే సంగతి. బట్ అవకాశం ఉన్నంత వరకు కింద కూర్చొని భోంచేయండి. భోజనం ఎప్పుడూ కూడా పేకల మొయ్యి తినకూడదు, ఫుల్గా వేయకూడదు. మనం ఎప్పుడూ కూడా ఇంకొంచెం తినగలం అంటుండగానే ఆపాలి. భోజనంలో ఎప్పుడూ కూడా మధ్యలోని రుచి మారినప్పుడు, అంటే ఐటెం మారినప్పుడు చిన్న వాటర్ సిప్ చేయడం తప్పులేదు. ఎందుకు అంటే నాలుక నుండి కొంచెం క్లీన్ అయ్యి రుచిని తొందరగా గ్రహిస్తుంది కాబట్టి. కానీ భోజనం మధ్యలో ఎప్పుడు వాటర్ తాగకూడదు. పలవాడడం ఇలాంటివి అయినప్పుడు తప్ప అవకాశం ఉన్నంత వరకు భోజనం మధ్యలో వాటర్ తాగకూడదు. భోజనం చేసిన వెంటనే కూడా వాటర్ తాగకూడదు. కనీసం 40 నిమిషాలు గ్యాప్ ఉండాలి. భోజనం చేయడానికి కనీసం 10 నిమిషాల ముందు కొద్దిగా వాటర్ తాగండి. అలా తాగటం వల్ల ఏంటంటే గట్టిగా మనం ఫుడ్ తీసుకునే అవకాశం కూడా మనకు ఉండదు, చక్కగా డైజెస్ట్ అవ్వద్దు. భోజనం చేసిన వెంటనే వాటర్ తాగితే పూర్తిగా డైజెస్ట్ అవ్వదు, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనం కింద కూర్చొని చేయటం చాలా మంచిది. భోజనం చేసిన వెంటనే కనీసం 11 సార్లు అయినా సరే నోరు బాగా పుక్కిలించండి. భోజనం చేసిన తర్వాత ఈ నోరు పొక్కలించడం, చేయి కడగడం అయిన తర్వాత ఒక్కసారి మూత్ర విసర్జనకు వెళ్ళండి. అంటే యూరిన్ కనీసం ఒకసారి వెళ్ళాలి. అప్పుడు అలా వెళ్ళటం వల్ల ఈ ఎసిడిటీలు, గ్యాస్ట్రిక్లు, బయటకు తండాలు, వెనక్కి పెయిన్ వెళ్ళడాలు, ఛాతీ పట్టిడాలు ఇలాంటివేమీ మీకు ఉండవు. సో ఇవన్నీ కూడా కంపల్సరీగా చేయాల్సిన విషయాలు. భోజనం చేసిన వెంటనే కనీసం ఒక 5-10 నిమిషాలు అయినా సరే ఇంట్లో అలా ఆ గదిలో అయినా సరే కనీసం జస్ట్ అలా వాక్ చేయండి. అలా చేయటం వల్ల కొంచెం చక్కగా అది జీర్ణం అయ్యి మనకి చక్కని ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. భోజనం చేసిన వెంటనే కూర్చుంటే పొట్ట పెరుగుతుంది. భోజనం చేసిన వెంటనే పడుకుంటే బరువు పెరుగుతాం. భోజనం చేసిన వెంటనే పరిగెడితే పైకి వెళ్ళిపోతాం. భోజనం చేసిన వెంటనే కాస్త అలాగ నెమ్మదిగా నడిస్తే, అడుగులేస్తే చక్కగా జీర్ణం అయ్యి మంచి ఆరోగ్యవంతులుగా తయారవుతాం. ఇది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా భోజనం చేసేటప్పుడు ఒకే రకమైన ఆహార పదార్థాన్ని ప్రతిరోజు వినియోగించొద్దు. మనం ప్రతి వీడియోలో ఈ విషయాన్ని దాదాపుగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఒక ఆహారాన్ని వాడితే రేపు ఇంకో ఆహారాన్ని వాడండి. కూరలు ఎలాగ మనం రోజు మారుస్తున్నాం, అదేవిధంగా ఆహార ధాన్యాన్ని కూడా మార్చాలి. ఒకే రకమైన ధాన్యం అన్నది శరీరానికి ఎక్కువ కాలం ఇవ్వటం వల్ల అనేకమైనటువంటి ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్ వస్తున్నట్టు మనకి పరిశోధనలో తెలియంది. ఓకే, సో రోజుకో ఆహార ధాన్యాన్ని వాడండి.